ఈరోజు మేము అన్నిసార్లు బాబు గారు ఛాలెంజ్ అన్నారు, సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి చిన్న ఛాలెంజ్ అడిగాం. మేము చేసిన పనులన్నీ మా క్యాడర్ నుంచి లీడర్ వరకు ప్రతి రోడ్డు దగ్గర ప్రతి ప్రాజెక్ట్ దగ్గర మేము ఏం చేసావు ఈ 4 ఏళ్లలో. నువ్వే అన్నావు కదా గ్రాఫిక్స్ అని, అవి గ్రాఫిక్స్ కావు నిజాలని ప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళను ఛాలెంజ్ చేస్తా పోస్టులు పెట్టావు. కొన్ని 100కు పోస్టులు వచ్చినాయి. నువ్వేం పీకావు? నువ్వు తిరిగి ఏం పెట్టగలిగావు? అంటే నువ్వు పెడితే గిడితే ఏం పెడతావు? ఒక మటన్ కొట్టు ముందు కూర్చొని పెడతావు, లేదంటే ఒక లిక్కర్ షాప్ ముందు కూర్చొని పెట్టాలి, లేదంటే ఒక పెయింట్ వేసుకున్న సమాధుల ముందు నుంచొని పెట్టాలి. ఇంతకన్నా నువ్వు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఏమైనా మిగిల్చావా? నీకు అసలు నిజంగానే దాని మినిమం ఆనెస్టీ కానీ మినిమం బాధ్యత కానీ ఉండుంటే ఈరోజు రాష్ట్రం ఈ గతికి వచ్చేదా? చరిత్రలో కొంతమంది లీడర్స్ మిగిలిపోతారు అంటారు. ఎలాంటి లీడర్సు? హిట్లర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఒబామా లాంటోడు, లేకపోతే సద్దాం హుసేన్ అంటాడు. అలాంటి లిస్టులో చేర్చాలి నిన్ను. ఈ రోజు దాకా ఇండియన్ పాలిటిక్స్లో ఇంత నికృష్టంగా ఇంత దరిద్రంగా ఏ లీడర్ని ఏ పార్టీని ఎవ్వరూ చూసుండ్రు. అలాంటి పార్టీ అలాంటి లీడర్. అదేమంటే నేనేముంది, నేను సింహాన్ని, నేను సింగిల్గా వస్తానంటావు. మరి సింగిల్గా వచ్చేవాడికి ఇంతమంది ఫేక్ హ్యాండిల్స్ ఎందుకు? ఇంతమంది మీడియా ఎందుకు? ఫేక్ మీడియా ఎందుకు? అంటే నిజాన్ని అబద్ధంగా రుద్దటానికి. ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకోండి, కరెక్ట్గా దీనికి 24 అవర్స్ ముందు అసలు ఈ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఏమేమి ఫేక్ ప్రచారాలు చేస్తుంది అంటే నాకు కనీసం ఒక 15-16 దొరికినాయి. ఇది టీడీపీ లెటర్ పేజ్ ఫేక్ చేయటం. ఇది అయితే షర్మిలా గారి మీద షకీలాతో పోలిస్తా వాళ్ళ సోషల్ మీడియాలతో ఫేక్ పోస్టులు పెట్టిస్తాం. ఇదేమో సునీత గారి మీద ఫేక్ పోస్ట్. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఫేక్ పోస్ట్. ఇది లోకేష్ గారి మీద ఫేక్ పోస్ట్. ఇది జనసేన కార్యాలయం నుంచి వచ్చిన లెటర్ హెడ్ ఫేక్ పోస్ట్. ఇది మళ్ళీ లోకేష్ గారి మీద ఫేక్ పోస్ట్. ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండ్ని ఫేక్ చేస్తా పోస్ట్. ఎన్ని పోస్టులు అండి ఇలాంటివి? అంటే సిగ్గు శరం. కనీసం ఒక పార్టీని ఏకంగా వాళ్ళ పార్టీ అఫీషియల్ పేజ్ని మేము హైజాక్ చేసి అంటే మార్ఫింగ్ చేసి దాని నుంచి ఫేక్ పోస్ట్ పెడుతున్నాం అంటే మినిమం భయం కూడా లేదు అంటే ఏం చేయాలి చెప్పండి? ఇంకా మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక సాధారణ మహిళ రోడ్డు మీదకి వచ్చి ఈ గవర్నమెంట్ బాగాలేదు అంటే నెక్స్ట్ మినిట్ ఆ మహిళకి ఏం జరిగితే మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? సిఐడి వాళ్ళు మా మాట వింటారా? పోలీసులు మా మాట వింటారా? మహిళా కమిషన్ మా మాట వింటుందా? ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? అంటే ఎంత భయం ఉంది అసలు జనాల్లో, బయట పబ్లిక్లో. సరే అయినా సరే జనాలు పబ్లిక్ ఈరోజు తెగించి, ఎందుకంటే అపోజిషన్ మేము వాళ్ళకి అండగా నిలబడ్డాం, మేము వాళ్ళ ప్రతి పోరాటం వాళ్ళకి తోడుగా ఉంటామని తెలిసి తెగించి బయటకు వచ్చి నువ్వు చేసే ప్రతి పని బయటపడుతున్నారు. రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కాలేజ్ పాప చేత స్టేజ్ మీద ఇంగ్లీష్లో గొప్పలుగా పొగిడించుకున్నాడు. ఇంకేముంది, వైసీపీ గవర్నమెంట్ ఆహా ఓహో, జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో అని. కట్ చేస్తే ఆ పాప సోషల్ మీడియాలో కమెంట్స్ తట్టుకోలేక చెప్పింది, ఏమండి నా కాలేజ్ నాకు థ్రెట్ ఉంది, నన్ను ఇలా మాట్లాడమన్నారు అని చెప్పి ఆ పిల్ల బయటకు వచ్చి చెప్పింది. ఇలా ఎంతమందిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? కొంతమందికి డబ్బులు ఇచ్చి, లేకపోతే యువతకి గంజాయి ఇచ్చి, లేకపోతే కొంతమంది బెదిరించి, అంటే ఎంతమంది భవిష్యత్తుని నాశనం చేస్తావు? అంతేలే, ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళకే భద్రత లేదు, నీ సొంత చెల్లి. ఏమంటే ఈరోజు నేను అడుగుతున్నాను, రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్స్ అందరినీ అడుగుతున్నాను, ఎవరైనా నిజంగా అభిమానించే వాళ్ళు ఇంకా ఉండుంటే ఈరోజు ఆయన బతుకుంటే ఇదంతా చూస్తే ఆయనకి ఎంత బాధేస్తుంది? ఆయన పెట్టించిన ఛానల్ సాక్షిలో ఆయన కూతురు గురించి ఎంత అసభ్యంగా పోస్టులు పెట్టడం, ఆవిడ పుట్టుక గురించి మాట్లాడటం, ఆవిడ పిల్లల గురించి మాట్లాడటం, ఆవిడ గురించి మాట్లాడటం, అంటే ఇంతకన్నా దిగజారటం ఇంకోటి ఉంటుందా అని భయం వేస్తుంది. ఇంకా ఇప్పుడు జనాలు ఆలోచించుకోవాలండి, ఇలాంటి పార్టీని, ఇంత దారుణమైన పార్టీని, ఇలా ఒక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేయటం, ఒక రకంగా కాదు అన్ని రకాలుగా నాశనం చేసే పార్టీని వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది నమ్మి మళ్ళీ ఓటేస్తావా? ఈరోజు నేను చెప్తున్నా కదా, బాబు గారు ఛాలెంజ్ చేసింది నువ్వు తీసుకోలేవు, అది మాకు తెలుసు, అది పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నావు. నీ చేతకాంతనం ఏంటో అందరికీ తెలుసు. బాబు గారు చేసిన అభివృద్ధిలో 10వ వంతు కూడా నువ్వు చేయలేవు. బాబు గారు చేసింది చెయ్యాలంటే నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా కూడా చేయలేదు. నేను మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా. ఇంతకుముందు మీరు గమనించుకొని ఉంటే షర్మిలా గారు వాళ్ళ పార్టీ కోసమనే
చెప్పులు అరిగిపోయేలాగా 3200 కిలోమీటర్లు తిరిగింది. వాళ్ళ సొంత తల్లిగారు కూడా తిరిగారు, ప్రతి ఊరు వాడ తిరిగి ప్రచారం చేశారు. అలాంటిది వాళ్ళకే న్యాయం చేయలేనోడు, బాబాయ్కే న్యాయం చేయలేనోడు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తే ఎవరు నమ్ముతారు? అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతారు? మళ్ళీ ప్రజలకి చెప్తున్నాం, ఈ ఫ్యాక్షన్, ఈ రౌడీయిజం, ఇలాంటి గోండాల్ని అయితే గంజాయిని, చీప్ లిక్కర్ని, ఇలాంటి ఆటల్ని మన రాష్ట్రంలో ఏర్లై పారిచ్చే వాళ్ళు కావాలా? లేదు, మన రాష్ట్రంలో ఎడ్యుకేషను, ఇండస్ట్రీస్, లేకపోతే చైల్డ్ డెవలప్మెంట్, విమెన్ ఎన్ఫోర్స్మెంట్ ఇలాంటివి చేసే రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి, తేల్చుకుంటారు. పక్కాగా చెప్తున్నాను, వాళ్ళు కూడా నిన్ను ఓడించి నీ కుర్చీ మడత పెట్టి నిన్ను ఆ కుర్చీలోంచి దించి మొత్తం వైసీపీ పార్టీని తరిమి కొట్టే రోజు ఇంకా జస్ట్ లెక్కేసుకుంటా ఉండు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, దగ్గరికి వచ్చింది. థ్యాంక్ యూ.